हैदराबाद में राजेंद्र नगर से कांग्रेस के रुकन असेंबली प्रकाश गौड़ के खानदान से मुताल्लिक एक मामला सियासी और अवामी हलकों में मौजूद बहस बन गया है। रुकन असेंबली के बेटे संतोष गौड़ ने अपने ही वालिद पर संगीन इल्जाम आयद करते हुए दावा किया है कि मोहब्बत की शादी के फैसले के बाद उनकी जान को खतरा लाहक है। संतोष गौड़ ने मीडिया से बातचीत करते हुए कहा कि वो शरियाशी नामी खातून से मोहब्बत करते हैं और 8 जुलाई को दोनों की मंगनी भी हो चुकी है। उनके मुताबिक इस रिश्ते के बारे में दोनों खानदानों को मुकम्मल मालूमात थी और इब्तिदा में वालिदैन भी शादी की इजाज़त दी थी, जिसके बाद बाकायदा मंगनी की तकरीब मुनक्कद हुई। संतोष गौड़ का कहना है कि वो गुज़िश्ता 1 माह से अपनी मंगेतर के घर में मुकीम है, जिसकी इत्तला उनके अफराद ख़ानदान को भी थी। ताहम उन्होंने इल्ज़ाम लगाया कि गुज़िश्ता रोज़ तकरीबन 40 अफराद ने उनकी मंगेतर के घर पर हमला किया, ख़वातीन के साथ बदसलूकी की और अमलाक को नुकसान पहुँचाया। उनका दावा है कि इस वाक़े के सबूत भी उनके पास मौजूद हैं। उन्होंने मज़ीद इल्ज़ाम आयद किया कि उनके वालिद प्रकाश गौड़ उनकी मोहब्बत की शादी के खिलाफ हैं और उन्हीं की हिदायत पर उनके हामियों ने यह हमला किया। संतोष गौड़ का कहना है कि उन्हें और उनकी होने वाली बीवी के ख़ानदान को जान का खतरा है, लिहाजा पुलिस फौरी तौर पर तहफ़्फ़ुज़ फराहम करे। दूसरी जानिब इस मामले पर रुकन असेंबली प्रकाश गौड़ की जानिब से ताहाल कोई बाज़ाब्ता रद्द-ए-अमल सामने नहीं आया है। इस वाक़े ने सियासी और अवामी हलकों में मुख्तलिफ सवालात को जन्म दिया है, जबकि पुलिस से मुतालिबा किया जा रहा है कि इल्ज़ामात की गैर जानिबदाराना तहक़ीक़ात करके हक़ाइक़ को अवाम के सामने लाया जाए। నా పేరు సంతోష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్గా చేసుకున్నాము, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 మంత్ అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 మెంబర్స్ అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలినాయి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. తప్పు చేసినట్టు నా మీద నింద చూపుతున్నారు. ఎందుకంటే 1 మంత్ అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా, నేను చేసుకున్నప్పుడు తెలియదా, ప్రతి ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎవరో అప్పులు ఇవ్వాలి అని చెప్పి తెలియని వాళ్ళని పిలిచి మీరు అందరినీ పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? అసలు పిఎస్లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలిగా. ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది. పిఎస్లో కానీ కోర్ట్ త్రూ కానీ ఎక్కడ కానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. ఇంకా మా లైఫ్ పైన ఆశ వదులుకొని ఇవాళ మేము సరేగా చచ్చిపోయినా సరే మా మీద ఇంత చేసారు కదా అని మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. ఇది అయిపోయినాక నెక్స్ట్ మీరు పోయినాక కూడా మమ్మల్ని ఏమని చేయొచ్చు, పబ్లిష్ కాగానే రేపటి వరకు చేయొచ్చు. ఇప్పుడు మన పిఎస్ ఇప్పుడు కూడా పిలవరు, ఆ పిఎస్ దారిలో కూడా చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఇప్పుడైతే మాకు 100% థ్రెట్ ఉంది. ఇక ఎట్లా ముందు నుంచి ఉంది, ఇప్పుడు అని కాదు, ముందు నుంచి కొంచెం ఉండే. ఇప్పుడు ఎట్లా వాళ్ళంతా తెగించినాక ఇంకేముంది, బతకడానికి ఇక్కడ ఏముంది, ఇక ఎట్లా చంపేసేదానికి ఎందుకు అన్నట్టు నేను ముందుకు వచ్చి చెప్పి ఇక ఎట్లా ఇప్పుడు మా ముగ్గురులా మేము చనిపోతే ఇక వాళ్ళు ఎవరు చేయించారో మీకు కాల్ డేట్ అవన్నీ ఇస్తాను, వాళ్ళ వల్లనే నేను చనిపోయినా అని మీరు అందరు రాసుకోవచ్చు. నాకు ఇవ్వాలి అని అందరూ చెప్పి వాళ్ళ ఒక్కరికి ఇచ్చేది లేదు, 2 ముగ్గురికి ఇచ్చేది ఉంది. అది మేము యాక్సెప్ట్ ఇస్తే ఆంటీకి ఇవ్వాలి, అందరూ మాస్క్ పెట్టుకొని వచ్చి మాకు ఇవ్వాలి అని చెప్పి మాస్క్ పెట్టుకున్నా, మాస్క్ ఇస్తలేదు. నా ఫోన్లో వీడియో తీసి అక్కడ పడేసి ఫోన్స్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. సార్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్ పట్టుకుని ఇవ్వండి అంటే అప్పుడు జాయిన్ చేసి అప్పుడు జోకులు ఆయననే చెప్తున్నా మాకు వచ్చిందాడే కెమెరాలో నా మీద అందరూ వస్తున్నారు అని చెప్తే నువ్వు నాకు ఇద్దరితో ఇప్పించి తీసుకున్నావు అని నాకు చెప్పాను. వాళ్ళని తీసుకొస్తే మమ్మీ మాట్లాడింది, నేను ఇవ్వాలి మీకు మనీ కాదు, నేను 6 months టైం పెట్టుకొని ఇస్తాను అని చెప్పి మమ్మీ చెప్పింది. వాళ్ళతో మాట్లాడింది. మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్తే వాళ్ళకి ఫోన్ చేసింది డైరెక్ట్ మమ్మీ, నేను నీకు ఇవ్వాలి కదా మనీ వాళ్ళ ఇంటికి నువ్వు పోతున్నావా అని మమ్మీ అడిగింది. నేను చెప్పినా కదా నీకు 6 months టైం పెట్టుకున్నావు కదా, మనీ వాళ్ళ ఇంటికి ఎందుకు పోతున్నావు నువ్వు మమ్మీ అడిగింది. మళ్ళీ అయినా అప్పటికి ఇష్యూ చేస్తుంది ఈమె వాళ్ళ మమ్మీ, ఫుల్ ఇష్యూ చేస్తుంది. అప్పుడు మా మమ్మీ సీరియస్
అంటే సార్ మంగళవారం రోజు 10 గంటల వరకు వస్తుందా? నిన్న 10 గంటల వరకు నిన్న మధ్యాహ్నం దాకా వస్తుంది సార్ లేకపోతే आए कि नहीं मेरे को ఏమే అన్నకు డబ్బులు ఇచ్చుకున్నాను సార్ వీళ్ళంతా ఈమె మన దగ్గర ఉంటాయి వీళ్ళు కొంతమంది ఈమె మాకు డబ్బులు ఇచ్చుకున్నారు స్కానర్ స్కానర్ దాకా డబ్బులు వస్తాయి 20 లక్షలు రూపాయలు మనం బిజినెస్ చేద్దాం ఇట్లా అని డబ్బులు తీసుకుని తీసుకున్నాం 20 లక్షలు 20 లక్షలు ఫస్ట్ ఈమె ఏం చేసింది ఈమె సంఘాలలో మేము సంఘం దగ్గర సంఘం అందరికి డబ్బులు తీసుకొని వాళ్ళే నడుచుకొని అని 20 లక్షలు డబ్బులు తీసుకుని బార్కోడ్ల దాంట్లో బిజినెస్ దాంట్లో పార్ట్నర్షిప్ ఇస్తున్నారు అని మంచిగా సెట్ అవుతామో నేను కూడా తీసుకోవచ్చు మంచి డబ్బులు అవుతాయి అంటే నేను ఆ బార్కోడ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మంచి ఖర్చు ఉంటుంది కదా అనుకుంటున్నాను मज़ीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।